రామ్నాథ్ గారు చెప్పండి, మిగతా వీడియోలు చూడటానికి ముందు ఈ 30 లక్షలు ఏంటండి? ఆయన 30 లక్షల మంది వచ్చి ఉంటే నిజంగా అంతమంది ఇంకా అంతకంటే ఎక్కువ మంది ఆంధ్రాని వదిలేసి వెళ్ళిపోయినట్లు అవుతుంది కదా. ఆంధ్రలో పరిస్థితులకి అద్దం పడుతుంది కదా ఒకవేళ అది నిజమై ఉంటే. నిజానికి నేనైతే అనుకోవట్లేదు 2-3 లక్షల మంది వెళ్ళారు, ఇంకొద్దిగా అటు ఇటుకి వెళ్ళి ఉంటారు. కానీ 30 లక్షలని ఆయన క్రెడిట్ ఎట్లా అవుతుంది? అది డెబిట్ అవుతుంది కానీ పరువు తక్కువ కానీ. మీరేమంటారు? కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎంతమంది అయినా రాని కానీ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు నింపిన స్ఫూర్తి ఏంటి? ఇలాంటివన్నీ చెప్తే మళ్ళీ నన్ను క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఎవరు క్లెయిమ్ చేసుకోకుండా వదిలేసిన అంశాలన్నింటిని కూడా తాను క్రెడిట్ లోకి వేసుకోవాలని చూస్తున్నారు. సంక్రాంతికి ఎంతమంది అన్నా రానియండి, దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి ఏంటి? 3 లక్షల కార్లలో వచ్చారన్నారు. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కార్లు ఏర్పాటు చేసిందా? కనీసం సామాన్యులకు బస్సు సర్వీసులు కూడా ఇవ్వలేదు. చివరకు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ముందుకొచ్చి 6,000 సర్వీసులు ఏపీకి నడిపారు హైదరాబాద్ నుంచి. అవును, అదేంటండి మంచి పాయింట్ చెప్పారు. తెలంగాణ ఆర్టీసీకి ఏమో పండగంట 6,000 వెహికల్స్ అన్నీ వాడారు, కొన్ని వేల వెహికల్స్ వాడారు. ఆంధ్ర ఎందుకు వాడలేదు? తెలంగాణ సర్వీసుల నుండి హైదరాబాద్ నుండి ఏపీకి 6,000 సర్వీసులు నడిపితే సంక్రాంతి సమయంలో ఇది వరకు ఏపీ ప్రభుత్వం 2,000 సర్వీసులు నడిపే, కానీ ఈసారి 200 సర్వీసులకి పరిమితం చేశారు అంట. చంద్రబాబు నాయుడు గారు ఇలా సామాన్యుల గురించి పట్టించుకోరు, కానీ కార్లలో 3 లక్షల మంది వచ్చేస్తున్నారు, 30 లక్షల మంది వచ్చేసారు, అది మన స్ఫూర్తి అని మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రం నుంచి సంక్రాంతి పండగకి వచ్చేందుకు బస్సులు ఏర్పాటు చేయరు, కానీ మళ్ళీ నేను ఎయిర్ ట్యాక్సీ చేస్తాను, డైరెక్ట్ గా మీరు అక్కడ దిగేయచ్చు అని చెప్తారు చంద్రబాబు. అంటే వాస్తవికతకు చెప్తున్న దానికి ఎక్కడా కూడా సంబంధమే లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చెప్తే మళ్ళీ నన్ను క్రెడిట్ చోరీ చేస్తున్నారని మాట్లాడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవ్వడం, నిన్న వార్నింగ్లు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అనవసరంగా, ఆయన స్థాయికి తగ్గ అంశాలు కాదు. అంటే ఒకటి నెగిటివ్ నేరేటివ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా. ఏంటంటే గత హయాంలో ఎవరు సంక్రాంతి పండుగ కూడా ఏపీకి వచ్చేవాళ్ళు కాదు, సరిహద్దుల్లోనే గజగజ ఉనికిపోయి మళ్ళీ అట్లే ఇనికి వెళ్ళిపోయే వాళ్ళు. నేను వచ్చిన తర్వాత ఇదంతా నడుస్తోంది. ఇంకా చూడండి, కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో మీరు స్వేచ్ఛగా జూదం ఆడుకునే వాతావరణం గతంలో ఎప్పుడైనా ఉండేదా? మనం వచ్చిన తర్వాత మీకు ఆ స్వేచ్ఛ వచ్చిందని కూడా అంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఇదివరకు వెళ్ళారు. అంత వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన అనుభవం అంతా క్రోడీకరించి పిల్లలకి ఎవరికైనా బాబు మద్యం తాగద్దండి నాన్న, జీవితాలు నాశనం అవుతాయని చెప్పాలి. కానీ ఆ స్థాయి నాయకుడు నేను నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పారు. అంటే పబ్లిక్ ని చంద్రబాబు నాయుడు గారు ఓటర్లుగా చూస్తున్నారే గానీ ఒక రాష్ట్ర సంపదగా పబ్లిక్ ని చూడడం లేదు. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వస్తుంది కదండి. ఇన్ని లక్షల మంది ఇతర ప్రాంతాలు, ఇప్పుడు బీహార్ వాళ్ళని ఏమనుకుంటాం, అయ్యో బీహార్ నుంచి ఇన్ని వేల మంది లక్షల మంది వచ్చారనుకుంటున్నాం. అంటే అక్కడ ఉపాధి అవకాశాలు లేక, అక్కడ అభివృద్ధి లేకే కదా. మరి ఇదే పరిస్థితి ఆంధ్రాకు కూడా ఉందనే అర్థం వస్తుంది కదా. అంతే కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంటే వివిధ ప్రాంతాల నుండి 30 లక్షల మంది మన రాష్ట్రానికి తిరిగి వచ్చారు అంటే ఇక్కడ ఏమీ లేదు, మన వాళ్ళంతా వలస కార్మికుల్లాగా బయట పని చేసుకుని పండగకు మాత్రమే వస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఒక విధంగా ఇది రాష్ట్రం బాధపడాల్సిన అంశం, కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని గర్వంగా నేను ఇచ్చిన స్ఫూర్తి అని చెప్తున్నారు. అంటే ఎక్కడ పొంతం లేదు చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఆయన స్ఫూర్తి ఏమిటి ఏంటండి, ఎవరింటికి వెళ్తానికి. రైట్, ఓకే, రైట్. ఇక మిగతా వీడియోలు చూద్దాం, మీరు కూడా మాట్లాడినట్లు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పండగకు సంబంధించి పర్టికులర్గా మీరు చెప్పారు కదా, ఆర్టీసీకి మన ఏపీకి వచ్చేటప్పటికి దండగా, లేదా తెలంగాణకి వచ్చేటప్పటికి పండగ. అసలు వాస్తవం మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు దగ్గర 6,430 బస్సులు తెలంగాణ ప్రభుత్వం నడిపితే, వీళ్ళు కేవలం 200 బస్సులు స్పెషల్ సర్వీసులు వేసి నడిపితే, ప్రజలు వాళ్ళంతటా వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తే అది నా క్రెడిట్ అంటే ఎలాగండి? మీరు గుర్తుందో లేదో, జస్ట్ 2-3 రోజులు పండగ అదే టైంలో నారావారిపల్లికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం వల్ల, ఆయన కుటుంబం మొత్తం ప్రతి సంవత్సరం అక్కడ వెళ్ళటం వలన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాటి అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వస్తున్నారు. ఆ క్రెడిట్ కూడా ఆయనే తీసుకునేటువంటి, అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళినా కూడా పండక్కి మొదటిసారి వెళ్ళినట్టుగా నేను వెళ్ళటం వల్ల అందరూ వెళ్తున్నారు అని ఆయన ఆదర్శంగా నన్ను తీసుకున్నారని చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మేము మాబోటి వాళ్ళం కూడా ఇంతవరకు నేను 50 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నా. అనేక సార్లు పండగలు వస్తే వెళ్తాం, ఎవరింటికి వాళ్ళు వెళ్తాం. గవర్నమెంట్ చెప్పిందను చెప్పలేదని వెళ్ళకుండా ఉంటాం. దేశాల నుంచి వస్తారు, వెళ్తారు. జగన్ గారు చెప్పుకోలేదు, కానీ కరోనా టైంలో ఇన్ని లక్షల మంది ఆంధ్రలో బాగుంది, అక్కడ ట్రీట్మెంట్ బాగుంది, అక్కడ అన్ని
సదుపాయాలు బాగున్నాయని ఎన్ని లక్షల మంది వెళ్తుంటే రావద్దని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా, అన్ని లక్షల మంది వెళ్ళారు ఆ రోజున. అది గొప్ప విషయం. కానీ పండగలకి పబ్బాలకి వెళ్ళిన వాళ్ళందరూ నా కోసమే వచ్చారు, నా క్రెడిట్ అంటే ఏం చెప్తాం. అక్కడ ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక అసలు వలసపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలి కదా. అది చెప్పాలి కదా. అసలు సమస్య అది. సమస్య అది. అన్ని లక్షల మంది ఎందుకు నీ రాష్ట్రంలో ఉండకుండా ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు. వలస వెళ్తున్నారు అంటే అక్కడ అవకాశాలు ఆయనే కదా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉంది కూడా వారే. రైట్.